నష్టో మోహః. అర్జునుడు గీతాబోధ అంతా అయిన తరువాత అంటాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్యా త్వత్ప్రసాదాన్మయాచ్యుత. అంటే, అచ్యుత, నీ దయ ద్వారా నా మోహం నుంచి విముక్తుడైనట్లు, అసలు ఏ మోహంతో హతుడైనట్లు. అర్జునుడు పురుషోత్తముడు. ప్రాపంచిక మోహం అతనిని ఎప్పుడూ అంటలేదు. ఆ యుద్ధ సమయంలో అతనికి ఆధ్యాత్మిక మోహం కేవలం క్షణమాత్రం గ్రహణంలా పట్టింది. అయితే గీతాబోధ వలన అది మరుక్షణం విడివడింది. అంటే మోహాలలో ఆధ్యాత్మిక మోహాలు కూడా ఉంటాయన్నమాట. అధములకు ప్రాపంచిక మోహం సహజం. అల్పజ్ఞులు దీని నుంచి జాగ్రత్త పడాలి. ఉత్తములకు ఆధ్యాత్మిక మోహం ప్రతిబంధకం. విజ్ఞులు దీని నుంచి తమను తాము రక్షించుకోవాలి. బ్రహ్మర్షి పత్రిజీ.